ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రం ఒక దోపిడీదారుడి చేతిలోకి పోయింది. ఈ రాష్ట్రంలో ఉండే ధనాన్ని మొత్తం ఒక కుటుంబమే కొల్లగొడుతుంది. ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఒకనాడు మొత్తం తెలంగాణను కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ జిల్లా నక్సల్బరి ఉద్యమాలకు జిల్లా, మహిళా చైతన్యానికి జిల్లా, ఈ జిల్లా తెలంగాణ పోరాటాలకు జిల్లా, ఈ జిల్లా బెల్లి లలిత లాంటి తెలంగాణ ఉద్యమకారులను మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కలం విప్పిన బెల్లి లలితకు జన్మనిచ్చిన జిల్లా భువనగిరి ప్రాంతం. కాబట్టి సోదరులారా, మన పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. మన నికార్సైన నిజాయితీతనాన్ని పోరాటానికి ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఇవాళ కేసీఆర్ ఒక్కటే ధైర్యం, ప్రజలు కాదు ఆయన ధైర్యం, కార్యకర్తలు కాదు ఆయన ధైర్యం, ఓట్లు మనం వేసేది కాదు ఆయన ధైర్యం. ఆయన ధైర్యం వల్ల ఆయన దగ్గర ఉన్న మూటలు, ఆయన వెనకాల ఉన్న ముఠాలు. ఇలా మూటలతో మనల్ని భయపెట్టో, మనల్ని కొనుక్కొను, మనల్ని లొంగ తీసుకోవాలనో మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చూస్తుండు. నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మూటలతో వచ్చిన ముఠాలతో వచ్చిన పట్నం నుంచి వచ్చిన పక్క ఊరు నుంచి వచ్చిన పండబెట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టండి. ఎవడు ఇలా భయపడేటోడు లేడు. అన్ని చూసినాం బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో జైలు గీళ్ళని. కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు జైలు. దేశ స్వాతంత్రం కోసం జైల్లోకి పోయిండ్రు. తెలంగాణకి ఎంటికతో సమానం. కాబట్టి సోదరులారా, రేపు జరగబోయే ఎన్నికలలో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు తమ విశ్వసనీయతను, తన నమ్మకాన్ని తాము కృతజ్ఞత భావంతో ఉంటామని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎన్నో త్యాగాలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్ని కష్టాలను ఎదుర్కొనైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు మనం కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది. మిత్రులారా, ఇవాళ తెలంగాణ బిడ్డలంతా కృతజ్ఞత భావంతో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారి బహుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా జరగని పక్షంలో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు, పక్కనుండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సోనియా గాంధీ గారు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు సోనియమ్మను మోసం చేసిండ్రని మనల్ని బద్నాం చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇవాళ మన కృతజ్ఞత తెలుపుకుందాం. కాంగ్రెస్ పార్టీని, ప్రజా కూటమిని అధికారంలోకి తెచ్చుకుందాం. ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడున్న రైతులు 90% రైతులే ఇక్కడికి వచ్చింది. రైతు మిత్రులారా, అసంపూర్తిగా ఉన్న కాలువలను తక్షణమే పూర్తి చేసి భువనగిరి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే పని చేస్తాం. ఏదైతే ఇక్కడ నిమ్స్ ఆసుపత్రి నిర్మాణంలో అర్థాంతరంగా ఆగిపోయిందో అవి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు ఇచ్చి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా రైతులు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. కేసీఆర్ చేతిలో మోసానికి గురై అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి రైతుకు విజ్ఞప్తి చేస్తున్న 20 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు చెల్లించకండి. 12 తారీఖు నాడు ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ అన్నాడు 70 ఇండ్లు వద్దు,
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అని. ఇక్కడ ఉన్న మిత్రులను అడుగుతున్నా, మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? వెనకాల ఉన్న మిత్రులను అడుగుతున్నా, వచ్చినాయా? మీకు ఎవరికి రాలే. మరి ఎవరికి వచ్చినాయా ఇల్లు? పంజగుట్టలో 10 ఎకరాలల్లా 150 బెడ్రూమ్ల ఇల్లు కేసీఆర్కి వచ్చింది. 1000 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. మీకెక్కడ జగ ఉంటే అక్కడే కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఇవాళ పెన్షన్లు 1000 ఇస్తున్నా అని చెప్తూ నిండిన వాళ్లకు సర్కారీ నౌకరీదారికి ఎట్లయితే పింఛన్ వస్తుందో అట్లా 58 ఏళ్ళు నిండిన ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 4,000 రూపాయలు మొదటి తారీఖు నాడు సర్కారీ నౌకరీ జీతం వచ్చినట్టు పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా మహిళలు డ్వాక్రా సంఘాలను దివాలా తీయించడు. ఇవాళ వాళ్ళని మళ్ళీ ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేయాలంటే ప్రతి డ్వాక్రా సంఘానికి 1,00,000 రూపాయలు ఉచితంగా 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా ప్రతి పేదవాడికి 6 కిలోల బియ్యం, ఇంట్లో 5 మంది ఉంటే 5 అర్ల 30 కిలోల బియ్యం పేదోళ్లకు సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద ఊది వంట వండి ఊపిరితిత్తులకు పొగ పోయి సచ్చే కాలం వచ్చింది. కాబట్టి మా ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. పిల్లలకి ఇంత కట్నం కూడా వస్తుంది, ఇల్లు కట్టుకుందామని తల్లిదండ్రులు అనుకున్నారు. ఉద్యోగాలు రాకపోయే 5 ఏళ్ల కాలం బాయే, ఒకరొకరికి 30 ఏళ్ళు రాబట్టే పిల్లగాడు ముదిరినా బెండకాయ ముదిరినా ఇంటికన్నా వనుకొస్తారా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఉండాలి కదా. కాబట్టి ఇవాళ మీరొక్కరు ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవరు ఉద్యోగం ఊడగొట్టారు? మీరు ఒక్కరి ఉద్యోగం ఊడగొట్టే 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవడా ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాల్సిందే. ఆ వెనకాల ఉన్న మిత్రులు అంటలేరు. For more updates, please subscribe 99 TV Telugu.